అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా సింపుల్ థర్స్డే ఈవినింగ్ టు నైట్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చి ఈవినింగ్ 5 o'clock అయిందండి. నా బ్లాగ్ని అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. మాకు ఇక్కడ బెంగళూరులో డే టైంలో ఎంత ఎండ ఉంటుందో ఈవినింగ్ అయ్యేసరికి మొత్తం చేంజ్ అయిపోతుంది. అంటే మొత్తం క్లైమేటే చేంజ్ అయిపోతుందండి. ఫుల్గా వర్షం అయితే పడుతుంది. అంటే లాస్ట్ 1 week నుంచి అయితే మాకు ఇక్కడ బాగా వర్షాలు అయితే పడుతున్నాయి. చూసారు కదా ఎలా ఉందో బయట. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంది మీ జాస్మిన్ అండి, మల్లె చెట్టు. దీని కొమ్మలన్నీ అయితే నేను కట్ చేసేసాను. అంటే సమ్మర్లో మనం కొమ్మలన్నీ కట్ చేసేసామంటే మళ్ళీ కొత్తగా చిగుర్లు వచ్చేసి బాగా పూలు వస్తాయని ఎవరో చెప్పారు. కాబట్టి నేను మొత్తం కొమ్మలు అయితే కట్ చేశాను. కానీ చాలా టైం అయితే పట్టిందండి. మళ్ళీ వాటికి చిగురు వచ్చి మళ్ళీ పూలు రావడానికి అయితే నాకు more than 1 month అయితే పట్టింది. అలాగే కొన్ని చెట్లు అయితే ఎండలకి ఇది అయిపోయాయని చెప్పాను కదా, చామంతిలు. ఆ తర్వాత నేను కొన్ని చెట్లు అంటే జినియావి నేను సీడ్స్ వేసినవి అయితే కొంచెం పెద్దగా అయ్యాయి. అవి తీసుకొచ్చి నేను వీటిలో పెట్టేశాను స్టాండ్లో. ఇవి అయితే నేను మొత్తం కొమ్మలు కట్ చేసేసానండి. కొమ్మలు కట్ చేసిన తర్వాత కింద మళ్ళీ కొత్తగా మొగ్గలన్నీ వచ్చేసి పూలు ఈ రకంగా వచ్చేసాయి. ఫ్రెండ్స్, అమెజాన్లో మేము హ్యాండ్ గ్లౌజెస్ అలాగే మాస్క్లు అయితే ఆర్డర్ చేసామండి. అవి ఇప్పుడే వచ్చాయి. నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం కంపల్సరీ కదా, ఇప్పుడు మాస్క్లు అలాగే హ్యాండ్ గ్లౌజెస్ మనం బయటికి వెళ్తున్నామంటే కంపల్సరీ వీటిని యూజ్ చేయాలి. అంటే చాలామంది ఒట్టి మాస్క్లే యూజ్ చేస్తున్నారు, హ్యాండ్ గ్లౌజెస్ అయితే యూజ్ చేయటం లేదు. కానీ హ్యాండ్ గ్లౌజెస్ కూడా మనం యూజ్ చేయాలండి. అంటే ఏదైనా పర్చేస్ చేస్తాం కదా, అంటే వెజిటబుల్స్ కానీ లేకపోతే గ్రోసరీస్కి వెళ్ళినప్పుడు అంటే టచ్ చేస్తూ ఉంటాం కదా అన్నీ. కాబట్టి కంపల్సరీ మనం హ్యాండ్ గ్లౌజెస్ అయితే మనం యూజ్ చేయాలి. అంటే ఇప్పుడు మార్కెట్లో అయితే మనకి యూజ్ అండ్ త్రో ఇవి కూడా దొరుకుతున్నాయి. కాకపోతే అవి అంత కంఫర్టబుల్గా అయితే ఏమి ఉండవండి. కాబట్టి మేము క్లాత్ అయితే తెప్పించాము. నేను లాస్ట్ ఇయర్ కూడా సేమ్ బ్రాండ్వే తెప్పించాము. అవి బాగున్నాయని చెప్పి మళ్ళీ సేమ్ బ్రాండే మళ్ళీ ఇప్పుడు కూడా ఆర్డర్ చేసాము. ఇది వచ్చి మాస్క్లు అండి. మాస్క్లు వచ్చి మేము ఒక 25 మాస్క్లు అయితే తెప్పించాము. ఇది 3M మాస్క్లు ఇవి. ఈ 25 మాస్క్లు వచ్చి 650 రూపీస్ ఇవి. అంటే రేట్ అయితే ఒక్క రోజు ఉన్న రేటు ఇంకొక రోజు ఉండటం లేదు. రేట్ అది పెరుగుతూనే ఉంది. లాస్ట్ మంత్ ఇంత రేట్ అయితే లేదండి. కాకపోతే మేము అప్పుడు ఆర్డర్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ మేము చెక్ చేస్తే రేట్ అయితే చాలా పెరిగింది. ఇది 3M మాస్క్ అండి. ఇది మనకి 25 మాస్క్లు అయితే వస్తాయి. ఈ 25 మాస్క్లు వచ్చి మనకి 650 రూపీస్ అయితే పడుతుంది. అంటే మేము ఆర్డర్ చేసిన రోజు అయితే 650 రూపీస్ ఉంది. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఓన్లీ సింగిల్ మాస్క్ యూజ్ చేయకండి, డబుల్ మాస్క్ అయితే యూజ్ చేయండి. డబుల్ మాస్క్ అయితేనే మనకి సేఫ్. అంటే ఒకదాని మీద ఇంకొక మాస్క్ పెట్టుకొని వెళ్ళాలి. అంటే సర్జికల్ మాస్క్లు ఉంటాయి కదా, ఈ మాస్క్ పెట్టుకొని దీనిపైన మనం సర్జికల్ మాస్క్ పెట్టుకుంటే మనకి సేఫ్. అది వీటి క్వాలిటీ అయితే బాగుందండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మా హస్బెండ్ ఇదే యూజ్ చేశారు కాబట్టి మళ్ళీ సేమ్ కంపెనీవే మళ్ళీ మేము తెప్పించాము. ఇది వచ్చి హ్యాండ్ గ్లౌజెస్ అండి. ఈ హ్యాండ్ గ్లౌజెస్ కూడా మేము లాస్ట్ ఇయర్ తెప్పించాము. నేను లాస్ట్ ఇయర్ అమెజాన్ నుంచి తెప్పించినప్పుడు మీతో షేర్ చేశాను. అప్పుడు చాలామంది వీటిని పర్చేస్ చేశారండి. అంటే ఇది వచ్చి 195 రూపీస్ అనుకుంటాను. ఇది మనకు 10 pairs వస్తాయి. చాలా బాగుంటాయండి. అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఇవి యూజ్ చేయడానికి. కాబట్టి సేమ్ మళ్ళీ అవే తెప్పించాం. లాస్ట్ ఇయర్ వచ్చి మాకు ఓన్లీ 1 కలరే దొరికింది, వైట్ కలర్లో దొరికింది. కాకపోతే వైట్ వచ్చి మనకి ఎక్కువ డస్ట్ ఇది అయిపోతుంది కదా. కాకపోతే ఈసారి వచ్చి మనకి ఈ రకంగా మనకి గ్రే కలర్లో కూడా దొరికింది. మేము ఆర్డర్ చేసేటప్పుడైతే గ్రే కలర్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మేము చెక్ చేస్తే బ్లాక్ కలర్లో కూడా ఉంది. ఇది మనకి 10 pairs వస్తాయండి. మేము తీసుకున్నప్పుడైతే 195 రూపీస్ అయింది. ఇది 10 pairs 195 రూపీస్. కానీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. లాస్ట్ ఇయర్ మేము తెప్పించినవి ఇంకా మేము యూజ్ చేస్తున్నాము. అంటే చాలాసార్లు మేము అంటే యూజ్ చేసిన ప్రతిసారి వాష్ చేస్తూనే ఉంటాము. వాష్ చేసినా కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు. చూసారు కదా, క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మీకు ఎవరికైనా ఈ మాస్క్లు కానీ అలాగే హ్యాండ్ గ్లౌజెస్ పర్చేస్ చేయాలనుకుంటే మీరు కమెంట్ సెక్షన్లో అడగండి, నేను లింక్స్ మీకు షేర్ చేస్తాను. ఇది అయితే మనకి రేట్ చాలా రీజనబుల్ రేట్ అండి. బయట ఇంత తక్కువ రేట్కి అయితే దొరకదు. అలాగే క్వాలిటీ చూసారు కదా ఎంత బాగుందో. ఇది మనకి లేడీస్కి జెంట్స్కి సేమ్ ఒకే సైజులోనే మనకు దొరుకుతాయండి. కాకపోతే మనం వీటిని యూజ్ చేయడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే మనం వాష్ చేయడానికి కూడా చాలా ఇదిగా ఉంటుంది. అంటే వాష్ చేసినా కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే ఏమీ అవ్వదు. హాయ్ చంద్ర గారు అండ్ సరోజిని గారు, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ.
మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి, అలాగే మన తెలుగు మామ్ ఫ్యామిలీ తరపు నుంచి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇలాంటి పెళ్లి రోజుల్ని మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ, ఎంజాయ్ యువర్ డే. హాయ్ మధు బాలాజీ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నీకు మీ పేరెంట్స్ తరపు నుంచి, అలాగే మన తెలుగు మామ్ ఫ్యామిలీ తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజుల్ని మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ డియర్. ఇప్పుడు టైం వచ్చి 5:30 అయిందండి. నేను కాఫీ అయితే ప్రిపేర్ చేసేసాను. పిల్లలు పాలు తాగేస్తారు. ఈరోజు స్నాక్ అయితే ఏం ప్రిపేర్ చేయటం లేదు. కాఫీతో పాటు నేను బిస్కెట్స్ అయితే సర్వ్ చేశానండి. నా థర్స్డే ఈవినింగ్ పూజ కూడా ఫినిష్ అయింది. ఫ్రెండ్స్, ఈరోజు నైట్ డిన్నర్లోకి నేను రాగి దోశ చేస్తున్నానండి. ఇది చాలా హెల్దీ రెసిపీ. ఈ రాగి దోశని నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. నేను 3 కప్స్ రాగులు తీసుకున్నాను. నేను ఈ కప్ యూస్ చేస్తున్నానండి. 1 కప్ ఇడ్లీ రైస్ తీసుకున్నాను. మీకు ఇడ్లీ రైస్ దొరికితే ఇడ్లీ రైస్ యూస్ చేయండి, లేకపోతే నార్మల్ రైస్ అయినా యూస్ చేయొచ్చు. 1 కప్ మినపప్పు తీసుకున్నాను. ముప్పావు కప్ వచ్చి నేను అటుకులు తీసుకున్నాను. అటుకులు వేయటం వల్ల మనకు దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి. నేను దీన్ని మొత్తం కూడా 3-4 టైమ్స్ నీట్గా వాష్ చేశానండి. వాష్ చేసి ఇందులో వాటర్ వేసేసి ఒక 10 అవర్స్ మనం నానపెట్టాలండి. మీరు మిక్సీలో వేసే పని అయితే రాగుల్ని మీరు సపరేట్గా నానపెట్టుకోండి. మిగతావన్నీ కలిపి నానపెట్టుకోవచ్చు. గ్రైండర్లో అయితే మనం అన్నీ కలిపి నానపెట్టేయచ్చు. ఇది మొత్తం కూడా మనకు ఒక 10 అవర్స్ పడుతుందండి మొత్తం బాగా నానడానికి. నేను 10 అవర్స్ నానపెట్టానండి. చూసారు కదా, మనకి 10 అవర్స్ కల్లా మొత్తం కూడా బాగా నానిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో కానీ గ్రైండర్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. నేను గ్రైండర్లో వేసుకుంటున్నానండి. ఫస్ట్ నేను గ్రైండర్ ఆన్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటాను. వాటర్ వేసుకున్న తర్వాత ఈ రాగుల్ని, రైస్ మొత్తం కూడా నేను కొంచెం కొంచెంగా వేసుకుంటాను. మనకు ఇవంతా కూడా బాగా గ్రైండ్ అవ్వడానికి ఒక 30 మినిట్స్ అయితే పడుతుందండి. మీరు మధ్య మధ్యలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. నేను అల్ట్రా వెట్ గ్రైండర్ యూస్ చేస్తానండి. ఇందులో వచ్చి నాకు 30 మినిట్స్ కల్లా పిండి రెడీ అయిపోతుంది. అంటే కొన్ని గ్రైండర్స్లో అయితే 20 మినిట్స్ కూడా మనకి పిండి బాగా మెదుగుతుంది. కొన్ని అయితే 40-45 మినిట్స్ కూడా పడుతుంది. మనం యూస్ చేసే గ్రైండర్ని బట్టి మనకి పిండి అనేది టైం అయితే చేంజ్ అవుతుంది. నాకైతే 30 మినిట్స్ కల్లా పిండి రెడీ అయిపోతుంది. చూసారు కదా, మొత్తం మెదిగిపోయిందండి. నేను ఈ 30 మినిట్స్లో ఒక మధ్యలో ఒక 1 కప్ అయితే వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకొని నేను ఈ రకంగా బాగా గ్రైండ్ చేసేసుకున్నాను.
ఇప్పుడు నేను గ్రైండర్ అయితే ఆఫ్ చేసేస్తాను. నేను ఈ పిండిని కంటైనర్లో అయితే పెట్టుకున్నానండి. ఇది పులవడానికి మనకు 6 to 7 అవర్స్ పడుతుంది. నాకు 6 అవర్స్ కల్లా పిండి ఈ రకంగా బాగా పులిసిపోయింది. ఇప్పుడు సమ్మర్ కదండి, కాబట్టి ఇంకా తొందరగా కూడా మనకి పులుస్తుంది. ఇప్పుడు మనం దీన్ని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇందులో సాల్ట్ కానీ ఏది కూడా యాడ్ చేయలేదండి. యూస్ చేసేటప్పుడే నేను సాల్ట్ వేసుకుంటాను. ముందే మనం సాల్ట్ యాడ్ చేసేసి పులవనిచ్చాము అంటే పిండిని మనం ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేమండి. కాబట్టి మనం యూస్ చేసేటప్పుడే సాల్ట్ వేసుకోవాలి. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ రకంగా మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ కన్సిస్టెన్సీ వచ్చి మనకి ఇడ్లీలకైతే సరిపోతుందండి. అదే దోశలు చేసుకోవాలంటే ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం దోశలు చేసుకోవచ్చు. ఇడ్లీలకైతే మనకు ఈ పిండి అయితే ఈ కన్సిస్టెన్సీ మనకు సరిపోతుంది. మనం యూస్ చేసేటప్పుడే మనం కొంచెం ఇందులో సాల్ట్ని యాడ్ చేసేసుకొని మనం పడ్డూస్ కానీ అంటే పనియారం కానీ లేకపోతే ఇడ్లీలవి మనం వేసుకోవచ్చు. అదే దోశలు వేసుకోవాలంటే ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం దోశలు వేసుకోవచ్చు. ఇప్పుడు టైం వచ్చి ఈవినింగ్ 6:45 అయిందండి. లాక్డౌన్ కదా, కాబట్టి మా హస్బెండ్ ఓన్లీ మార్నింగే క్లినిక్ వెళ్తున్నారు, ఈవినింగ్ అయితే వెళ్ళటం లేదు. డిన్నర్లో నేను రాగి దోశ చేద్దాం అనుకున్నానండి. కాబట్టి రాగి దోశ కావాల్సిన బ్యాటర్ అయితే నేను ప్రిపేర్ చేసేసాను. ఈ రాగి దోశకి కాంబినేషన్గా నేను ఈరోజు పుదీనా చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. ఈ పుదీనా చట్నీ కోసం నేను ఆల్రెడీ ఆనియన్స్ని అయితే కట్ చేసి పెట్టేశానండి. నేను ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను, మీడియం సైజ్ ఆనియన్స్ని. అలాగే 2 టొమాటోస్ని తీసుకున్నాను. కొంచెం చింతపండు తీసుకున్నాను. అలాగే కొంచెం వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. మన స్పైసీనెస్కి సరిపడినంత చిల్లీస్ వేసుకోవాలి. మేము కొంచెం కారం తక్కువే కాబట్టి నేను కొంచెం తక్కువే వేసుకున్నాను. ఫస్ట్ మనం వీటిని అన్నిటినీ కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే నేను కొంచెం పుదీనా కూడా తీసుకున్నాను. ఈ పుదీనాను కూడా మనం నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఈ పుదీనా టొమాటో చట్నీ కోసం ఇవి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. ఇందులో నేను కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆలివ్ ఆయిల్ వచ్చి బాగా హీట్ అవ్వాలండి. ఆలివ్ ఆయిల్ వచ్చి బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. అలాగే కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను. కట్ చేసుకున్న ఆనియన్, టొమాటో వేసుకున్నాను. ఫస్ట్ మనం వీటిని కొంచెం మగ్గనివ్వాలి. నేను మరీ ఫుల్గా ఏం మగ్గనివ్వటం లేదండి, నేను కొంచెమే వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం జీరా వేసుకుంటున్నాను. ఈ జీరాని కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం చింతపండు వేసుకుంటున్నాను. చింతపండుని మనం ఆయిల్లో ఈ రకంగా ఫ్రై చేసుకుంటే మనం గ్రైండ్ చేసినప్పుడు అది కరెక్ట్గా మెదుగుతుందండి. అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను, అంటే ఈ చట్నీకి సరిపడినంత సాల్ట్. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. ఒక 2 minutes మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం కూడా కొంచెం ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం పుదీనా వేసుకున్నాను. ఈ పుదీనాను కూడా మనం మగ్గనివ్వాలి. ఒక 2 minutes పడుతుందండి ఇది బాగా మగ్గడానికి. పుదీనా కూడా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది మొత్తం కూడా బాగా చల్లగా అవ్వాలి. మొత్తం కూడా చల్లగా అయిపోయిందండి. మనం ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో మనం వాటర్ కానీ ఏది కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. వాటర్ ఏది యాడ్ చేయకుండా మనం దీన్ని బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. నేను మొత్తం కూడా ఫైన్ పేస్ట్ లాగా అయితే ఏం చేసుకోలేదండి. నేను కొంచెం కచ్చా పచ్చగానే గ్రైండ్ చేసుకున్నాను. ఇలా ఉంటేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
ఎంతో టేస్టీగా ఉండే పుదీనా టొమాటో చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ పుదీనా టొమాటో చట్నీ రైస్లోకి కూడా సూపర్ కాంబినేషన్. అలాగే మన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో కూడా మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, చపాతీ, అలాగే ఉప్మాలో కూడా చాలా బాగుంటుంది. ఈ పుదీనా టొమాటో చట్నీ రెసిపీ తెలియకపోతే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఈ రాగి బ్యాటర్తో ఫస్ట్ నేను పడ్డూస్ చేద్దాం అనుకుంటున్నానండి. అంటే పిల్లలు పడ్డు అడిగారు కాబట్టి పిల్లల కోసం నేను పడ్డూస్ చేస్తున్నాను. ఇందాక మీకు బ్యాటర్ చూపించాను కదండి, ఆ బ్యాటరే ఇందులో వేసుకున్నాను. ఇందులో వాటర్ ఏది కూడా యాడ్ చేయలేదు. మనకి పడ్డూస్ కానీ ఇడ్లీలకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇందులో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. స్టవ్ పై నేను పడ్డు మేకర్ పెట్టుకున్నానండి, పనియారంది పెట్టుకున్నాను. ఇది కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను గీ వేస్తున్నాను. గీతో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మొత్తం కూడా బాగా హీట్ అవ్వాలండి. నేను ఈరోజు ప్లెయిన్ పనియారమే చేస్తున్నానండి. కావాలి అంటే మనం ఆనియన్స్ని అలాగే తాలింపు ఇవన్నీ వేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. పడ్డు మేకర్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఈ రాగి బ్యాటర్ వేసుకుంటున్నాను. ఇది మనం సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మనకి పై సైడ్న మొత్తం కూడా కుక్ అవుతుంది కానీ లోపల పిండి అలానే ఉంటుంది. కాబట్టి సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం దీన్ని బాగా కుక్ చేసేసుకోవాలి. నేను ఇప్పుడు దీనిపైన మూత పెట్టేశానండి. మూత పెట్టేసి మనం సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో ఒక 2 minutes మనం కుక్ చేసుకోవాలి. మనకు 2 minutesకి ఈ రకంగా కుక్ అవుతుంది. నేను పైన మూత తీసేసానండి. మూత తీసేసి నేను ఇంకొంచెం గీని వేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని టర్న్ చేసేసుకోవాలి. టర్న్ చేసేసుకొని ఇంకా సెకండ్ సైడ్ని కూడా మనం కుక్ చేసుకోవాలి. చూసారు కదా, మన రాగి పడ్డూస్ అయితే రెడీ అయిపోయాయి. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. వీటిని నేను తీసేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే రాగి పనియారం రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా. నేను ఈ రాగి పనియారాన్ని పుదీనా చట్నీతో సర్వ్ చేసుకున్నాను. రెండు కూడా సూపర్ కాంబినేషన్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను రాగి దోశ చేస్తున్నానండి. దీనికోసం ఫస్ట్ నేను రాగి పిండిని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఇందులో ఫస్ట్ నేను సాల్ట్ ఏది యాడ్ చేయలేదు కదండి, కాబట్టి ఇప్పుడు ఈ దోశకి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం వాటర్ని వేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు దోశకు వచ్చి ఈ కన్సిస్టెన్సీ కావాలండి. మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం జీరా వేస్తున్నాను. జీరా వేయటం వల్ల రాగి దోశ చాలా టేస్టీగా ఉంటుంది. జీరా వేసుకున్న తర్వాత మొత్తం కూడా మనం ఈ రకంగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ పై దోశ తవా పెట్టుకున్నాను. నేను కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. దీన్ని టిష్యూతో మొత్తం కూడా నీట్గా తుడిచేస్తున్నాను. ఇప్పుడు మనం దోశలు వేసేసుకోవడమే. చాలా బాగా వస్తాయండి. నార్మల్ పిండితో మనం దోశలు వేసుకుంటే ఎలా వస్తాయో సేమ్ అలానే వస్తాయి మనకు ఈ రాగి పిండితో వేసుకున్న దోశలు కూడా. ఇది కొంచెం దోశ అనేది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. గీతో చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కావాలి అంటే మీరు సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. ఈరోజైతే నేను ప్లెయిన్ దోశ చేస్తున్నాను. దోశ ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం సెకండ్ సైడ్కి టర్న్ చేసేసుకోవాలి. అంటే 2 sides కూడా మనం ఈ దోశని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదు ఫ్రెండ్స్. చాలా ఫాస్ట్గా మనకు దోశలు అయితే రెడీ అవుతాయి. ఒక దోశ అయితే రెడీ అయిపోయింది. నేను సెకండ్ దోశ కూడా వేస్తాను. టిష్యూతో ఒకసారి మనం దోశ తవాని నీట్గా ఈ రకంగా మొత్తం కూడా తుడిచేసి మళ్ళీ మనం దోశలు వేసేసుకుంటే చాలా నీట్గా వస్తాయి మనకు.
ఈ రాగి ఇడ్లీ, రాగి దోశ, అలాగే రాగి పనియారం చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటారు. అలాగే మనం సేమ్ బ్యాటర్తో బోండాలు కూడా చేసుకోవచ్చు. మీరు సేమ్ బ్యాటర్లోనే కొంచెం బియ్యపిండి, అలాగే చాప్ చేసుకున్న ఆనియన్స్ని, గ్రీన్ చిల్లీస్, కొంచెం జింజర్ ఇవన్నీ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసేసి మీరు ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు బోండాల్లాగా వేసుకొని. అవి కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్. రాగి దోశ ఒక సైడ్ అయితే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను సెకండ్ సైడ్కి కూడా టర్న్ చేసేస్తున్నాను. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రాగి దోశలు అయితే రెడీ అయిపోయాయండి. ఈ రాగి దోశలకి ఈ పుదీనా చట్నీ సూపర్ కాంబినేషన్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఇక్కడితో ఈరోజు నా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.